ఎప్పుడు వివాదంలో ఉండే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉండరన్నారు. తాను ఒక్కరినే కుటుంబంతో సహా క్యాంప్ కార్యాలయంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అందుకే ఓటు తనకు వేయాలని చిన్నయ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన గెలిస్తే ఎంత ప్రమాదమో మనం గెలిస్తే ఎంత లాభమో అది గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటే మనము ప్రజల లోపల మనం గట్టిగా తీసుకుపోవాలా. ఏంటిది ఎమ్మెల్యే గారు ఇవాళ ఇక్కడే ఉంటారు, మీరందరూ చూస్తున్నారు. నేను అబద్ధం ఆడమని నేను చెప్తాను మీకు. ఇవాళ మీరందరూ ఆలోచన చేయాలి. ఈ 9 సంవత్సరాలలో నా భార్య బిడ్డలతో నేను ఇదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రజల మధ్యలో నేను బతుకున్నా. మీరు చూస్తున్నారు, ఏ ఎమ్మెల్యే గారు కూడా 119 మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా క్యాంప్ ఆఫీస్ లో గవర్నమెంట్ ఆఫీస్ లో ఉన్నారు లేదు. అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టారు. అన్ని నియోజకవర్గాల్లో ఉంటాయి. మన పక్కన చెన్నూరు క్యాంప్ ఆఫీస్ ఉంది, పక్కన మంచిర్యాల క్యాంప్ ఆఫీస్ ఉంది, ఈ పక్కకు కాగజ్నగర్ ఉంది, ఈ పక్కకు అస్మాబాద్ ఉంది, అటు పోతే ఆదిలాబాద్ ఉంది, ఉట్నూరు ఉంది, నిర్మల్ ఉంది, ముద్దూరు ఉంది, అటు పోతే కరీంనగర్ ఉంది, గోదావరి ఉంది. మీరు ఏ నియోజకవర్గం అన్న పోండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఎవరు లేరు. నేను ఒక్కడిని మాత్రమే. నా భార్య బిడ్డలతో నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నడి బెల్లంపల్లి పట్టణం నడి పొట్టున నేను నివాసం ఉండుకుంటా. నేను నాతోనైనంత భగవంతుడు నాకు శక్తిని ఎంత ఇస్తే అంతా కూడగట్టుకొని ఈ పేద ప్రజల కోసం నాకు అవకాశం వచ్చింది. పేద ప్రజలందరూ నన్ను ఆశీర్వదించారు, నాకు అవకాశం ఇచ్చారు. నేను తప్పకుండా వారికి సాయం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ నేను అందరికీ అందుబాటులో ఉండి నాతో అయినా సరే నేను పనిచేస్తున్నాను. మీరు చూస్తున్నారు, సంక్షేమ పథకాలు వైపు ప్రజలకు అందుతున్నాయి. అట్లాగే నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి మరి ఇక్కడే ఉండి నాతో అయినంత మీకు పనిచేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రజలకు బాగా చెప్పగలిగి ప్రజలకు, ఎందుకంటే వాస్తవం కాబట్టి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.